గాజువాక పిల్లామే గాజులో లంగాదా, హే గాజువాక పిల్లామే గాజులో లంగాదా, గాజువాక పిల్లామే గాజులో లంగాదా, నువ్వు చెయ్యి చాపలేదా నే గాజు తొడగలేదా గాజువాకే. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు కెమెరా బ్యాక్ సైడ్ నుంచి బాగా అనిపిస్తుంది. అంటే కెమెరా ముందు కొంచెం భయం అనిపిస్తుండే, ఈరోజు కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నా కదా కాన్ఫిడెన్స్ వచ్చింది. నవ్వుతున్నట్టు అనిపిస్తుందా, ఏడుస్తున్నట్టు అనిపిస్తుందా? సో నేను ఇక్కడ మహబూబ్నగర్ వచ్చా, కొన్ని పరిస్థితులు బాగాలేక రావడం జరిగింది. సో ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నా. ఇదేంటి విచిత్ర జీవిని చూస్తున్నట్టు చూస్తున్నారు అందరూ. మేబీ వ్లాగింగ్ సెటప్ అనుకుంటా. సారీ గాయ్స్, రాంగ్ రూట్లోకి వెళ్తున్నా. అంటే యూటర్న్ చాలా దూరం ఉంది, 3-4 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో దానికోసమే కొంచెం రాంగ్ రూట్ తీసుకుంటున్నా. మీరు ఎవరు అలా వెళ్ళకండి, ఎందుకంటే నాకు యూటర్న్ లేదని నేను వస్తున్నా అంతే. మీకున్నా కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దామా? వద్దులే, ఓకే బాగోద్దు. రే బాబా, బాగా అనిపిస్తుంది పొద్దున్నే జర్నీ. ఎంత మంచి వెదర్. నా ఇటు సైడ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ వెదర్. ఎందుకంటే పక్కనే గుట్టల మధ్యలో నుంచి వెళ్ళడం, అండ్ ఇక్కడ ఆక్సిజన్, స్వచ్ఛమైన గాలి చాలా బాగా అనిపిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన, ఇట్స్ బ్యూటిఫుల్. చాలా బాగా అనిపిస్తుంది. వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? అంటే సౌండ్ వస్తుంది కదా, అందుకు అడుగుతున్నా. మనోళ్ళు ఈ బ్యాగ్ వేసి పంపించిర్రు ఈరోజు. అంటే మా వదిన వాళ్ళు కూడా వస్తుర్రు. నేను వీడియోలో చూపించా కదా, ఫ్రెండ్ కమ్ వదిన అని. సో వాళ్ళు కూడా వస్తున్నారు. సో బ్యాగ్ వేసుకెళ్ళాలంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో అందుకే నేను బ్యాగ్ వేసుకెళ్తున్నా. వాళ్ళు తర్వాత బస్కి వచ్చేస్తారు. నన్ను నవలయ్యా, బాధలో తోడై ఉంటానయ్యా, చెయ్యి అందిస్తానురా, నేరుగా సాయం చేస్తానురా, కాని పనే లేదు అనే మొండి గుండె నాదిరా, శత్రువుల గుండె భయం నేనురా, కొడితే కొట్టాలి, మనసై పుట్టాలి, గెలుపు తలుపు తట్టాలి. పాట ఎలా అనిపించింది? దరిద్రంగా పాడానా? ఎలా పాడితే ఏంటి బ్రో, మన లైఫ్లో ఆర్టిస్ట్ మనమే అవ్వాలి, జడ్జిమెంట్ మనం వేయించుకోవాలి. మనం ఒకరిని జడ్జ్ చేయకూడదు, మనల్ని ఒకరిని జడ్జ్ చేయనివ్వకూడదు. అది మన రూలు. నాకు నార్మల్గా నేను
పాటలు పాడను, నాకు రాదు. సో ఈరోజు వెదర్ అంటే ఇంత పొద్దునే లేచి వెళ్ళడం చాలా బాగా అనిపించింది. సో ఎందుకో అది ఆటోమేటిక్ పాట వచ్చేసింది. నార్మల్గా పాటలు వింటూ ఉంటా, ఎక్కడ పాడను. నేను ఒక్కడనే ఉన్నప్పుడు అన్లిమిటెడ్ ఎంజాయ్ చేస్తాను నేను. అంటే సెల్ఫ్ ఎంజాయ్మెంట్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ మొత్తం అదే మంది. నేను అందరు ఉన్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉండలేను, నేను ఒక్కడనే ఉంటా చూడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్. నాకు నేను మించి నాకు ఇంకెవరు ఇష్టం లేదు, అంతే. నేను సెల్ఫ్ ఎంజాయ్మెంట్ చాలా ఎక్కువ చేస్తా. నేను ఒక్కడే ఉండడం చాలా ఇష్టం నాకు. అంటే అలానే నేను ఓవర్ థింకర్ కాదు, ప్రతిదీ ప్లాన్గా చేస్తా. అండ్ అది పర్ఫెక్ట్ అవుతుంది అంతే. నేను నలుగురితో కూర్చొని వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే అది మొత్తం సర్వనాశనం అవుతుంది. నేను ఒక్కడనే అన్ని విధాలుగా ఆలోచించి పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే అది కన్ఫర్మ్ సక్సెస్ అవుతుంది. సో జడ్చర్ల అనుకుంటా. వెనక నుంచి ఒకడు, ముందు నుంచి ఒకడు, గమ్మత్ వస్తారు, ఒక్కడు కూడా ఆగట్లేదు. బేబ్ మైండ్ బ్లోయింగ్. Actually, that is Kurnool Highway. Hyderabad. గాజువాక పిల్లమే గాజులో లంగాదా, హే గాజువాక పిల్లమే గాజులో లంగాదా, గాజువాక పిల్లమే గాజులో లంగాదా, నువ్వు చెయ్యి చాపలేదా నే గాజు తొడగలేదా, గాజువాకే పిల్లనది 8 కిలోమీటర్స్ హైదరాబాదు. This is a life, I think. Oh my god, dude. Oh. Bharat Petroleum. This is the #1 brand. చూసుకుందాం ఎంత ఉందో డబ్బులు, ఎంత వేసుకుందాం. ఇది మళ్ళీ ఆఫ్ అయ్యేసి దీన్ని ఆన్ చేయాలి. నీతో ఒక పంచాయతీ. ఇలా కిక్ కొట్టాలంటే దీన్ని సైడ్ చేసుకోవాలి, సైడ్ చేసుకొని మళ్ళీ ఇలా సెట్ చేసుకోవాలి. పేమెంట్ చేయడానికి ఫోన్ తీసా, 230 వేయించుకున్న పెట్రోల్. ఇక మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి, హైదరాబాద్ వెళ్ళి మనం డ్యూటీ చేయాలి. చూద్దాం. మైలేజ్ అయితే బాగానే వస్తుంది నాకు తెలిసి. హైవే మీద 70-75 ఇవ్వాలి, మ్యాక్స్ 70 అని ఇవ్వాలి. చూద్దాం ఎంత ఇస్తుందో. టీ తాగడానికి బాగా కొంచెం బ్రేక్ తీసుకుందామని. బండికి కూడా రెస్ట్ కావాలి కదా. అందరూ టిఫిన్లు చేస్తుంటే నేను టీ తాగుతున్నా. కెమెరా మీద మొత్తం దుమ్ము పడ్డది, ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా. రోడ్డు మీద దుమ్ము చాలా ఎక్కువ ఉంది అండ్ నిద్ర వచ్చేస్తుంది నాకు మాత్రం.
అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ జోస్లో వచ్చా, ఇక్కడ వచ్చేసరికి నిద్ర వస్తుంది. అందుకే కొంచెం టీ తాగుదామని ఆగా. ఇంటికి వెళ్ళే తింటా డైరెక్ట్. సో చలో ఫైనల్ వెళ్దాం ఇక. దీంతో ఒక పంచాయతీ. ఓకే రైట్ గో. అందరు మనల్ని చూస్తున్నారు. విచిత్ర ప్రాణిని చూస్తున్నట్టు చూస్తారు అందరు. ఇదేదో బాగుందే చలి, ఇదేనా ప్రేమంటే మరి. మన పవన్ కళ్యాణ్ గారిది అదేదో పాట ఉంటుంది కదా, అత్తారింటిలో దారేది. బార్లో ఉంటుంది, ఏదో ఉంటుంది. ఒంటికొచ్చిన డాన్సేరో చేసే 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 చేసే, నోటికొట్టిన పాడేరో పాడే పాడేరో అది. అదేనా? కాదేమో, ఏదో ఉంటుంది. అలా ఉంది మన పరిస్థితి. నోటికి వచ్చింది పాడేస్తున్నా. రైటా రాంగా తప్పు ఏ అర్థం కావట్లేదు, కానీ ఎలా వస్తే అలా పాడేస్తున్నా. ఫైనలీ హైదరాబాద్ ఎంట్రీ. నేను అక్కడ నుంచి 7:05కి మేబీ 7:05కి స్టార్ట్ అయ్యా. ఇప్పుడు టైం వచ్చేసి 9:25 అవుతుంది. 9:25 అంటే 7:05, అదే 7 అనుకుందాం. 1 అవర్ అక్కడ నుంచి 8, 2 అవర్స్, 2.5 అవర్ పైనే అయిపోయింది. అంటే నేను చాలా స్లో వస్తున్నా. 50-60 మధ్యలో వస్తున్నా నేను. మనమే యుద్ధాలు చేయడానికి వెళ్ళట్లేదు, ఓ స్పీడ్కి వెళ్ళిపోవడానికి. వీలైనంత వరకు మెల్లగానే వెళ్ళాలి. మరీ అర్జెంట్ ఎమర్జెన్సీ అయితే తప్ప స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. మెల్లగా వెళ్ళాలి. ఇంట్లో అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మెల్లగా వెళ్ళాలి, మెల్లగా డ్రైవ్ చేయాలి. కార్ అయినా బైక్ అయినా ఏదైనా గో స్లో, సేఫ్ డ్రైవ్. సో ఫైనల్లీ వచ్చేసా రూమ్కి. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి. నేను ఇందాక వచ్చేటప్పుడు అక్కడ శంషాబాద్ దగ్గర ఓఆర్ఆర్ దాటి ఆ ఫ్లైఓవర్ ఎక్కంగానే అది అక్కడ టోల్ గేట్ ఉంది కదా, అది దాటి ఫ్లైఓవర్ ఎక్కగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి నాకు ఒక పోస్టర్ కనిపించింది. అంటే రోడ్డు మీద వేసారు ఇలా పెద్ద పెద్ద పోస్టర్లు. సో అలా పోస్టర్ కనిపించింది. ఒక పోస్టర్ ఉంది ఆడ, ఇది పాన్ మసాలాది. పాన్ మసాలా పోస్టర్ ఉండే ఆడ. నాకు అప్పటి నుంచి నేను అదే ఆలోచిస్తూ వస్తున్నాను నేను. అంటే ఇప్పుడు అవి పెట్టడానికి పర్మిషన్ ఇస్తారు కదా ఈ రాజకీయ నాయకులు, గవర్నమెంటే కదా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సింది. సో వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళ ఇంట్లో మనుషులకు కానీ వాళ్ళు అది సజెస్ట్ చేస్తారా, పాన్ మసాలా మీరు తినండి అని, వాళ్ళ కొడుకు కన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా.
ఎవరైతే పర్మిషన్ ఇస్తారో వాళ్ళు కూడా వాళ్ళకు సజెస్ట్ చేస్తారో మీరు తినండి అని. ఇది నాకు కొట్టేస్తుంది ఎందుకో. మాట్లాడాలని చాలా ఉంది కానీ మాట్లాడలేదు. సో ఏదోలే, మనోళ్ళు మారరు, వాళ్ళు మారరు, వీళ్ళకు బానిసత్వం, వాళ్ళది రాజకీయం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఒరే రే 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 ఒరే ఏడికెళ్ళొస్తురా, గమ్మత్తుంది మొత్తం. దెన్ బాయ్.